గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ డే ఇన్ హాంకాంగ్. మీకు డౌట్ వచ్చిందో లేదో తెలియదు కానీ నాకైతే అనిపించింది ఏంటి, హాంకాంగ్ లో ఎక్కడ చూసినంత పొడుగ్గానే కదా బిల్డింగ్స్, మరి ఇంకెళ్ళి బట్టలు ఎక్కడ ఆరబెట్టుకుంటారో ప్లేస్ ఎలా దొరుకుద్దని. సో బట్టలు ఆరేసుకోవడానికి ఇంకా పాపం ప్లేస్ ఉండదు. సో కిటికీలోంచి హ్యాంగర్లతో బయట పెట్టేసి బయట ఆరేస్తున్నారనమాట. ఈ బిల్డింగ్స్ తో పాటు ఎక్కడ చూసినా సరే ఏసీ అవుట్లెట్లు అనమాట. మరి వేడి ఎక్కువ కదా, ఆ మాత్రం ఏసీ లేకపోతే ఆ వేడికి కొనడం కష్టం. నా పక్కన ఉన్న టేబుల్ అడిగితే చెప్తున్నారనమాట, ఈ చైనీస్ ట్రెడిషన్ అంట. ఈ న్యూ ఇయర్ టైంలో చైనీస్ ఎల్డర్స్ ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు ఉన్న కిడ్స్ పిల్లలకు కానీ లేదంటే చుట్టుపక్కల పనిచేసే వాళ్ళకి కానీ గిఫ్ట్లు ఇస్తారంటే ఒక రెడ్ కార్డు. ఆ రెడ్ కార్డు లోపల మనీ ఉంటదంట. అది ఆ మనీ అనేది మనం ఎంత క్లోజ్ అనే దాని మీద ఆధారపడి ఉంటదంట. బాగా క్లోజ్ అయితే ఇంచుమించు ఒక 5,000 10,000 ఇస్తారంట ఎగ్జాంపుల్ గానీ మన రూపీస్ చూసుకుంటే. అలా మన క్లోజ్నెస్ బట్టి బట్ ఇది ఒక ట్రెడిషన్ అనమాట. అందుకే అతను మీసాలో గడ్డలు పెట్టుకొచ్చి పెద్ద ఒక ఎల్డర్ లాగా, చైనీస్ ఎల్డర్ లాగా అందరికి గిఫ్ట్లు ఇస్తున్నాడు అనమాట. చిన్న పిల్లలకైతే చాక్లెట్లు ఇస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో ఈవిడ రెస్టారెంట్ ఓనర్ అనమాట. ఈవిడ ఇస్తుంది అందరికి కార్డులు. షాప్ లో పనిచేసే వాళ్ళకి ఏమో గిఫ్ట్లు, నాకేమొచ్చిందో చూద్దాం. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. జనరల్ గా అందరు ఓనర్స్ అలా చేయరంట, ఓన్లీ అలా పనిచేసే వాళ్ళకి ఇస్తారంట ఇలాంటి రెడ్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్. బట్ ఈ ఓనర్ చాలా మంచి ఆవిడ, రెస్టారెంట్ లో తినే వాళ్ళందరికీ కూడా వెళ్ళిస్తుంది అంటున్నారు. మరి ఇందులో లోపల ఏముందో చూద్దాం మనం ఓపెన్ చేసి. $20 కూపన్ ఉందండి. సుయివా, ఇది మన హాస్టల్ కి దగ్గరగా ఉందని చెప్పేసి నేను ఈ 3-4 days కూడా ఇక్కడికి వచ్చానండి లంచ్ చేయడానికి. ఈ రోజు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది. ఆవిడిచ్చిన కూపన్ నేను ఇప్పుడే బిల్ కట్టేటప్పుడు ఇచ్చిస్తాను వాళ్ళకి క్యాష్ కౌంటర్ లో. సో మన కాల్లో $20 వెనక్కి ఇచ్చారు, హాంకాంగ్ డాలర్స్. $20 క్యాష్ కూపన్ కదా అది. సో మన బిల్లు మొత్తం $52 హాంకాంగ్ డాలర్స్ అయితే 32 తీసుకున్నారు. అంటే 52 ఇచ్చేసాను, మళ్ళీ 20 వెనక్కి ఇచ్చారు. సో 20 గుర్తుగా దాచుకున్నాను అనమాట. అది నేను వెనక్కి కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవ్వను, ఖర్చు పెట్టను. మెమరీ. దేశం కానీ దేశంలో కొత్తగా వచ్చిన సోలోగా తిరుగుతున్నప్పుడు ఇలాంటి కల్చర్ ఎక్స్పీరియన్సెస్ చాలా మనసుకి దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. అండర్ గ్రౌండ్ అండి, మనం -2 అలా ఉన్నాం ఫ్లోర్ లో, అయినా సరే ఎంత క్లీన్ గా ఎంత పెద్ద ఉందో చూడండి. యూరోప్ లో కూడా ఎంత పెద్ద పెద్ద ఎంత క్లీన్ గా ఉన్నవి నేను చూడలేదు. అంత బాగుంది ఇది అడ్వాన్స్ గా. ఎక్కడ పడితే అక్కడ క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి మనకి, ఎటు వెళ్ళాలి ఏంటని చెప్పేసి. అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో మనం నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటో తెలుసా, మీకు కొంచెంసేపట్లో చెప్తాను. ఒక రైడ్ చేయబోతున్నాం, చాలా వెరైటీగా ఉంటుంది రైడ్. ఇదే మనం వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ ఆర్ నెక్స్ట్ యాక్టివిటీ, గాంగ్పింగ్ 360. అమ్మో తప్పు చేశానండి, ఎర్లీ మార్నింగ్ రావాల్సింది. కానీ నాకు జెట్ లాగ్ వల్ల నిద్ర సరిపోవట్లేదు సరిగ్గా. అంటే నైట్ 3-4 వరకు నిద్ర రావట్లేదు. నైట్ 3-4 అంటే జర్మనీలో ఎంత అవుద్ది, సాయంత్రం 9 ఎంత అవుద్ది రాత్రి. అప్పుడే పడుకోం కదా మనం. సో లేట్గా పడుకున్నాను, పొద్దున్న మెలుగు రావట్లేదు. మళ్ళీ కేబుల్ కార్ ఎక్కడానికి ఒక 2 hours పట్టొచ్చు అంటున్నారు. వీళ్ళంతా వెయిట్ లిస్ట్ లో ఉన్నారనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే 360 degrees మొత్తం గ్లాస్ తో ఉంటుంది అనమాట, గ్లాస్ కేబుల్ కార్. యాక్చువల్ గా ఈ రోజు నేను హాంకాంగ్ నుంచి వెళ్ళిపోవాలండి. ఆల్రెడీ ఈ పాటికి మకావుకి వెళ్ళడానికి దారిలో ఉండాలి, కానీ ఫైర్ వర్క్స్ చూడడం కోసం ఆగిపోయాను. సో ఫైర్ వర్క్స్ ఇంపార్టెంట్ దీనికంటే కూడా. చాలా క్యూ ఉంది. బిల్డింగ్ బుర్ర పాడండి బాబు, ఎలా ఉందో చూసారా, రౌండ్ గా కట్టారు. ఆల్మోస్ట్ గంట పైన వెయిట్ చేసామండి. వెయిట్ చేసాం కదా, అక్కడనే వెళ్తున్నాం కదా. నేనేం చేశానంటే 1 way క్రిస్టల్ ప్లస్ తీసుకున్నాను, రిటర్న్ వచ్చేది స్టాండర్డ్ తీసుకున్నాను. ఎందుకు డబ్బులు వేస్ట్ అని, ఒక సైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలు కదా. సో వెళ్ళేది క్రిస్టల్ ప్లస్ అనమాట. సో స్టాండర్డ్ అంటే మొత్తం క్లోజ్డ్ గా ఉంటది, మీకు ఏం కనపడదు. క్రిస్టల్ అంటే కొంచెం గ్లాసింగ్ ఉంటది, క్రిస్టల్ ప్లస్ అంటే మొత్తం గ్లాసింగ్ ఉంటది. సో మనం మొత్తం గ్లాస్ లో తీసుకున్నాం. ఇప్పుడు మామూలుగా అయితే మనం చాలా సేపు లైన్ లో ఉండాల్సి వద్దును, కానీ మనం క్రిస్టల్ ప్లస్ తీసుకున్నాం వల్ల త్వరగా వచ్చేస్తాం, లైన్ లేదు మనకి. ఇంకా చూసారా, వీళ్ళంతా స్టాండర్డ్ మామూలు టికెట్ అనమాట, అందుకని లైన్ ఎక్కువ ఉంది. సో మీరు వస్తే త్వరగా రండి, లేదా క్రిస్టల్ ప్లస్ తీసుకోండి, అదే అడ్వాంటేజ్. లేదంటే లైన్లో చావాలి. ఇంకా ఒక్కొక్క దాంట్లోని ఆల్మోస్ట్ ఒక 8-10 మంది ఎక్కుతున్నారు ఒక్కొక్క కేబుల్ కార్ లోని. Happy New Year. Happy New Year. Happy New Year. I think this is for both of us. Oh. No one is coming, I guess. Oh, Sasi, you and me? It's good. Yeah. అసలు ఎవరు రాలేదండి.
మేమిద్దరమే ఉన్నాం. అమ్మో, ఓ మై గాడ్. Wow. సో నేను మీకు చెప్పాను కదా ఏమని 360 degrees లో క్రిస్టల్ క్లియర్ మనకు వ్యూస్ కనబడతాయి అని. చూసారా కింద, అమ్మో మన కింద సముద్రం ఉంది. కొంచెం భయంగా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చాను నేను. Wow, so beautiful. అది ఎయిర్పోర్ట్ అన్నమాట. ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న వల్ల మనం డ్రోన్ ఎక్కడకూడదు. ఇక్కడ కూర్చుందామంటే కొంచెం భయంగా ఉందండి. ఒకసారి కింద సముద్రం కనబడుతుంది. వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ బేస్మెంట్ కూడా గ్లాస్ ఉన్న ఇది ఎక్కడ కేబుల్ కార్. మేము ఇద్దరే ఉన్నాం. మనోడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. కింద కొంతమంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. గాల్లో తేలిపోతున్నాం. ఇది మొత్తం 5.7 కిలోమీటర్స్ అండి. 25 minutes రైడ్ అనమాట. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కమ్ హియర్ బ్రదర్. Yeah. Yes. What is your name? Ling. Ling. Hey. Akhil. Okay. Akhil. Akira. Akhil. Hey. Yes. Nice to meet you. Nice to meet you. Yes. You. Wow. Yeah. Crazy. Oh wow. కొంచెం డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాను కానీ ఇద్దరు ఉన్నా ఎవరు లేకపోవడం వల్ల చాలా కలిసి వచ్చింది. కనబడుతున్నాడా బుద్ధుడు? అక్కడికి వెళ్ళాలి మనం. సో మనోడు చైనా నుంచి అంట, షెన్జెన్. మనం 2 days తర్వాత వెళ్ళబోతున్నాం అక్కడికి, షెన్జెన్ కి. సో యా, వెరీ హ్యాపీ టు మీట్ యూ. Hey, yeah. Spring festival. స్ప్రింగ్ ఫెస్టివల్. Hey, happy. హ్యాపీ. ఎస్. Yeah. ఈ రోజు పొద్దున్న మనం చూసాం కదా రెస్టారెంట్ లో వచ్చి మనకి గిఫ్ట్ ఇచ్చారు. సేమ్ చైనీస్ ఎల్డర్ అనమాట. ఆ గెడ్డం మేసిన సెటప్ బాగుందండి. ఎతరగొట్టారు వీళ్ళు. ఇదంతా కూడా గాంగ్పింగ్ విలేజ్ అనమాట. ఇదంతా విలేజ్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం విలేజ్ మొత్తం నడుచుకొని. ఇక్కడ బుద్ధుడు స్టాట్యూ ఉంది, ఇక్కడికి వెళ్దాం. ఈ చుట్టూ మీకు చెట్లు కొండలు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఎక్కొచ్చు. దీనికి సెపరేట్ గా హైకింగ్ పాస్ తీసుకుని ఇక్కడ ఒక 3-4 days ఉండి హైకింగ్స్ చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. చెట్ల మధ్యలోంచి ఎలా భలే లేచాడు కదా బుద్ధుడు. విగ్రహం భలే పెట్టారండి. ప్లేస్మెంట్ అదిరింది. పైకి ఎక్కి ఓపుకుంటే ఎక్కడం, లేదంటే ఇక్కడ ఉండి అలా ఫోటోలు తీసేసుకుంటారు అందరూనే. అదిగోండి మొత్తం 280 మెట్లు అనమాట. పైకి ఎక్కి చూద్దాం మనం, ఇంకా పైకి. కెమెరా ఎలా లేదన్నాడు, అందుకని నేను తీయలేదు లోపల. సో బయట నుంచి చూడాలి మనం. సో ఇదొక మొనాస్ట్రీ అనమాట. లోపల పెద్దగా ఏం లేదు, పెద్ద గంట ఉంది, ప్రశాంతంగా ఉంది. కొన్ని మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి అనమాట. సో ఇది కంప్లీట్ గా హాంకాంగ్ కి డిఫరెంట్ సైడ్ అని చెప్పొచ్చు. మనం ఈ లాస్ట్ 3 days లో చూసింది చాలా బిల్డింగ్స్, మొత్తం అంతా కెవోటిక్ గా, అంటే ఎక్కడ చూస్తున్నా అరుపులు, లేదంటే ఆ బస్సులు, ట్రాములు, ఆ బిల్డింగ్లు. ఇది డిఫరెంట్ సైడ్ అనమాట. అందమైన నేచర్, ప్రశాంతమైన గాలి, భలే ఉంది. ఈ బుద్ధుడి విగ్రహం ఉన్న ఏరియా పేరు లాంటావ్ ఐలాండ్ అనమాట. ఇది మనం మాట్లాడుకున్నట్టుగా కోవులూన్ కాకుండా మళ్ళీ హాంకాంగ్ ఐలాండ్ కాకుండా ఇంకో ఐలాండ్ ఇది. దీని పేరు లాంటో. ఇక్కడే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. గాంగ్పింగ్ అంటారు అనమాట ఈ ఏరియా పేరు. సో ఈ గాంగ్పింగ్ అంటే పీస్ఫుల్ ప్లాట్యూ అని అర్థం అనమాట. చైనా నుంచి 1906వ సంవత్సరంలో ఒక 3 మాంక్స్ వచ్చేసి ఇక్కడ దీన్ని స్థాపించారనమాట 1906లో.
కానీ ఈ విగ్రహం మాత్రం 1990లో కట్టడం స్టార్ట్ చేశారు. 1993 3 ఇయర్స్ పట్టింది. ఇది మొత్తం 34 మీటర్ల పొడుగు అనమాట. అండ్ 250 టన్నులు. హాంకాంగ్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అనమాట ఇది. ఎప్పుడు ఫుల్ స్కై స్క్రాపర్ బిల్డింగ్సే కాకుండా ఇలా నేచర్ని చూద్దాం అనుకుంటే ఈ లాంటో ఐలాండ్కి మీరు ఖచ్చితంగా రండి. దీని ఐటినరీలో కూడా ఐటినరీలో ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ మౌంటైన్ చూసారా ఎంత బాగుందో, క్లౌడ్స్ అలా ముద్దు పెడుతున్నాయి. Oh, వెరీ వెరీ నైస్. yes. థ్యాంక్ యూ. It's broken. ఇట్స్ ఓకే. It's broken. So pity. చీర్స్. Cheers. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఓకే Durian mochi. ఓకే, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. It's broken. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మనోడు తెచ్చుకున్నాడు, నాకు ఒకటి ఇచ్చాడు అనమాట. షిషి. షిషి అంటే చైనీస్ లో థ్యాంక్ యూ అనమాట. షిషి. హౌ టు సే Huh? హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ చైనీస్? 新年快乐. 新年快乐. 对，新年快乐。新年快乐. 对，in Cantonese， Cantonese. 新年快乐。新年快乐. 啊，新年快乐。新年快乐. 对，新年快乐అంటే Cantonese. 对，新年快乐。新年快乐. Yeah. When you meet the people in Spring Festival, you can say 恭喜發財。恭喜發財。恭喜發財。恭喜發財。This year is the horse year. You say 馬年快樂。馬年。馬年快樂。對，the horse is 馬。Okay. 對。This year it's more hot, the weather. Yeah. The horse in Cantonese is 馬。馬。對。Here. Is it okay? Yeah. Okay. I will put the. అయ్యో, మనోడు పాపం నన్ను చెత్త కూడా పనినెత్తలేదండి. థ్యాంక్ యూ ఫర్ ద మోచి. Oh. వెరీ టేస్టీ. The mochi in Hong Kong is very popular. పాపులర్. Popular. Thank you. So you are traveling alone, solo? Huh? So you are like solo traveling? Solo. Solo? Alone. So you came from Shenzhen alone? Oh, yeah. One. You are one. Huh? You came alone? You came with your friends or you came by yourself from Shenzhen? Oh, see. You came alone? Only one. Oh, yeah. Okay. I just went from Dongguan to Hong Kong. After Fireworks. I will sit the train. Yeah. Take the train to Dongguan. Okay. Yeah. సో మనోడు ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పేసి షెన్జెన్ పక్కన ఏదో ఊరంట మనోడిది, అక్కడ నుంచి ఒక్కడే వచ్చేసాడు ఇక్కడికి. మళ్ళీ ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతారంట. Because my daughter and my son is go to. Oh, you daughter and son, you look so young. My daughter and son are go to his mother's mother. To see his mother. Okay. Yeah. Okay. మనోడికి ఒక కొడుకు కూతురు అంట. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారంట. అందుకని దొరికిన ఛాన్స్ ఒక్కడ ఉన్నాడు కదా, వచ్చేసారంట ఫైర్ వర్క్స్ చూద్దామని. ఇందాక పైకి వచ్చేటప్పుడు అయితే మనది క్రిస్టల్ ప్లస్ కాబట్టి క్రౌడ్ తప్పించుకున్నాం, కానీ లైన్ ఇప్పుడు ఆప్షన్ లేదండి. ఇంకా చచ్చినట్టు ఈ క్రౌడ్ లో ఉండాల్సిందే. ఎంత జనం ఉన్నారో చూడండి. నేనేమో ఎలాగైనా సరే త్వరగా కిందకి వెళ్ళాలి. ఫైర్ వర్క్స్ కి మంచి స్పాట్ లో ఉండాలి మనం. 8 o'clock ఫైర్ వర్క్స్. ఇప్పుడు టైం సాయంత్రం 4:30 అవుతుంది. త్వరగా వెళ్ళి మనం 3 hours అన్నా ముందు ఉంటేనే కానీ మంచి ప్లేస్ దొరకదు మనకి ఫైర్ వర్క్స్ చూడడానికి. నుంచొని ఉండాలి. మళ్ళీ సాయంత్రం మనకి మక్కా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మనకి క్రూజ్ ఉంది. చాలా హెక్టిక్ డే. నైట్ సరిగ్గా నిద్రలేదు. రోజు తీరుతుంది ఇవాళ మొత్తం మనకి. ఈ లైన్ లో ఉన్నందుకు వెయిట్ టైం వచ్చేసి 75 నిమిషాలు అంట. ఇది క్రిస్టల్ అండి, చూసారా? గ్లాస్ ఉంది కానీ కొంచెం బ్రేకింగ్ ఉంది, అంటే ఐ మీన్ మధ్యలో అడ్డొచ్చింది. కింద మళ్ళీ గ్లాస్ ఉంటది కింద. ఇదేమో స్టాండర్డ్ అనమాట. సో స్టాండర్డ్ కి క్రిస్టల్ కి ఒకటి తేడా ఏంటంటే అడుగుని గ్లాస్ ఉంటది. క్రిస్టల్ ప్లస్ ఏంటంటే చుట్టూ కూడా మీకు మొత్తం క్లియర్ అయిపోయి గ్లాస్ వచ్చేది చుట్టూ కూడా. 1.5 గంటల తర్వాత ఎక్కామండి బాబు. కాలు పీకేసి నుంచొని. ఇది స్టాండర్డ్ క్యాబిన్ అనమాట. సరే, కింద గ్లాస్ లేదు, మామూలుగా ఉంది.
చూసారు కదా ఈరోజు గాంగ్పింగ్ 360 కేబుల్ కార్ రైడ్ భలే అనిపించింది. ఆ బుద్ధుడి విగ్రహం కూడా బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్పీడ్కి వెళ్ళిపోదాం. ఫైర్ వర్క్స్ టైం అయిపోతుంది, 6:30 అయిపోయింది. లేదంటే ఫైర్ వర్క్స్ మిస్ అయిపోతాం మనం. చలో ఏంటో హాంకాంగ్ ఏంటో, ఈ బిల్డింగ్స్ ఏంటో. హాంకాంగ్ లో సివిల్ ఇంజనీర్ కి మంచి డిమాండ్ ఉంటది. Ôi, 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 ఆల్రెడీ ఒక రోడ్డు క్లోజ్ అయిపోయిందంట. మనోడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆలకించి నాకు చెప్తున్నాడు. పోన్లే బాగానే సాయం పడుతున్నాడు. Biểu với y sinh. What? Ê, are you hungry? You? You á, you? But we can we see the fireworks? It will be late, right? Yeah. Hey, It's okay. hey, good. But yeah, thank you. నాకు ఆకలేస్తున్నా అడుగుతున్నాడు బాబు. మన వాళ్ళే పట్టించుకోరు. Review. వ్యూయింగ్ ఏరియా. Yeah. ఓహో వెరీ నైస్. ఎంత జనాల్లో ఫైర్ వర్క్స్ అయిన తర్వాత నేను వెళ్ళి మకావుకి వెళ్ళి క్రూజ్ని అందుకోవడం చాలా కష్టం అండి. 23 minutes జరుగుతాయి ఫైర్ వర్క్స్. 8కి స్టార్ట్ అయ్యి 8:23 వరకు ఉంటుంది. సో ఈ క్రౌడ్ నుంచి మనం ట్రామ్ మెక్తుల్లోకి మెట్రో 6 గంటల పైన పోతుంది. ముందు రూమ్కి వెళ్ళాలి, రూమ్లో పెద్ద లగేజ్ తీసుకోవాలి, పెద్ద లగేజ్తో వెనక్కి వెళ్ళాలి. అమ్మో రిస్కే. It all started with a wink, an unassuming little thing that has led us here today. She was not one for the bar. We only సో లాస్ట్ కి ఒక మంచి స్పాట్ లో నుంచి ఉన్నాం. మనం ఏం చెప్తానంటే ప్రతి సంవత్సరం చైనా నుంచి చాలా మంది వస్తారంట ఫైర్ వర్క్స్ చూడడానికి. సో వెరీ ఫేమస్ అని చెప్తున్నాడు. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి మంచి వ్యూయింగ్ అండి ఫైర్ వర్క్స్, ఖర్చు లేకుండా. this one was different, and now I say I saw fireworks that day in every way. I saw fireworks for the second time in 2 days. Battled distance through the years, weekend flights and talk all nights, growing closer, sharing fears. Okay. Thank you so much. Okay. Nice to meet you. Okay. See you next time. See you next time. Okay. See you. Good luck. Yeah. Good luck for your treat. Fireworks video. Oh, okay. Okay. Yes. Okay. We had both Bye-bye. loved and lost, but we can't. సో వెనకాల ఫైర్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయండి. నాకేమో అంత బాగనిపించలేదు. సో మనం కనీసం మకావుకి వెళ్ళకపోతే మకావు కూడా చూడలేము సరిగ్గా అని వెనక్కి వచ్చేస్తున్నాను. 23 minutes ఉంటుంది. ఇప్పుడు మొత్తం 12 minutes అయ్యింది ఫైర్ వర్క్ స్టార్ట్ అయ్యి. ఇంకొక 10 నిమిషాల పైన ఉంటే ఫైర్ వర్క్స్. నేనే వెనక్కి వెళ్ళిపోతున్నాను రూమ్కి. పాపం మనోడు నాతో సారీ నేను నిన్ను మంచి ప్లేస్ తీసుకురాలేకపోయాను, అందుకే నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నా ఫైర్ వర్క్స్ అని చెప్పేసి నాకు సారీ చెప్తున్నానండి. చాలా బాగా అనిపించింది. మన ఇండియన్స్ లాగే చైనీస్ వాళ్ళు కూడా వెరీ పాజిటివ్ పీపుల్ అన్నమాట.